హాయ్ ఫ్రెండ్స్, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. సారీ ఫర్ లేట్ ఆన్సర్స్. కొంచెం ప్రేయర్ మీటింగ్స్ వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పుడు ఏంటంటే మనం లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్నిటికీ మనం ఆన్సర్స్ని స్టడీ చేద్దాం. సో అందులో వచ్చిన ఫస్ట్ కామెంట్ ఒక బ్రదర్ ఇలా అడిగాడు, దేవుడిని ఎవరు క్రియేట్ చేశారు? సో దీనికి మనం బైబిల్ నుంచే ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనాన్ని మనం ఒకసారి చదివితే అక్కడ దేవుడు స్వయంగా మోషేతో ఈ మాట చెప్తాడు. ఏమని? నేను ఉన్నవాడను అనువాడనని క్లియర్గా చెప్తాడు. అంటే ఆయన ఎప్పటికీ ఉన్నాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. అలానే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనంలో ఆయన యుగాలకు దేవుడై ఉన్నాడు. అంటే ఒక యుగానికి ఈ దేవుడు, ఇంకో యుగానికి ఈ దేవుడు, ఇలా ఆయన ఒక్కొక్క యుగానికి ఒక దేవుడిలాగా లేడు. ఆయన సమస్త యుగాలన్నిటికీ కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. భూమి పుట్టినది మొదలు అంతం వరకు ఆయన ఒక్కడే దేవుడని మనం అర్థం చేసుకోవాలా. అలానే యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి అయిన దేవుడు తనంతట తానే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ లాగా ఉన్నాడు. అంటే ఆయన ఎవరు క్రియేట్ చేయలేదు, ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన తనంతట తానే ఉనికిలో ఉన్నాడు. ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అల్ఫా ఒమేగా దేవుడై ఉన్నాడు. అంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆదియు అంతము ఆయనే. ఇంకా మనకి అర్థం చేసుకోవాలంటే సృష్టించింది ఆయనే, నాశనం చేసేది కూడా ఆయన. ఎందుకంటే అన్ని పవర్స్ కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఆయన ఎప్పటికీ ఒకేలాగా ఉండే దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఏ దేవుడు లేడు, ఆయనే ఒక్కడే దేవుడు, సమస్తానికి ఆయన ఒక్కడే దేవుడు అని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు. మనం చూస్తున్న ప్రతి క్రియేషన్ కూడా, మన లాస్ట్ వీడియోలో మన క్రియేషన్ గురించి మాట్లాడుకున్నాం. క్రియేషన్ ఈజ్ గాడ్స్ ఎగ్జాంపుల్ అని. సో ఈ క్రియేషన్ అంతా కూడా దేవుడు ఉనికిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆ దేవుడే ఈ క్రియేషన్ సృష్టించాడు కాబట్టి ఈ క్రియేషన్ అంతటిని అంతం చేసే పవర్ కూడా దేవుడికి మాత్రమే ఉంది. అలానే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యుగాలకు ఒకే రీతిగా ఉన్నాడని, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అని, ఆయన మార్పు లేని వాడని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యుగానికి ఇలా వచ్చాడు, నెక్స్ట్ యుగానికి ఇలా వస్తాడు, ఆ పై వచ్చే యుగానికి ఇలా వస్తాడు, ఇలా ఉంటాడు, క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనేది లేదు. ఆయన ఎప్పటికైనా సరే ఆయన ఒకేలాగా ఉంటాడు. ఆయన మార్పు లేని దేవుడు ఆయన. ఇంకా మనం లాస్ట్గా కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదివితే అక్కడ సృష్టి ఒకనాటికి నశిస్తుంది, బట్ క్రియేటర్ మాత్రం ఎప్పటికీ అలానే ఉంటాడు. ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఎప్పటికీ క్రియేషన్ కాడు. ఎందుకంటే ఒకవేళ దేవుడిని ఎవరైనా సృష్టించారనుకోండి, అప్పుడు దేవుడు కూడా ఒక క్రియేషన్ అవుతాడు. క్రియేషన్ ఎప్పటికీ క్రియేటర్ కాడు. అంటే దేవుణ్ణి ఎవరు సృష్టించకూడదు, ఆయనంతటా ఆయనే ఉనికిలో ఉండాలి. ఇది దేవుడికి ఉండే ఒక స్పెషల్ పవర్ అండ్ స్పెషల్ యూనిక్ క్యారెక్టర్. ఇది క్రియేషన్కి ఉండదు, బట్ ఓన్లీ దేవుడికే ఉంటుంది. బ్రదర్ అడిగిన క్వశ్చన్ ప్రకారం దేవుణ్ణి ఎవరు క్రియేట్ చేశారంటే దేవుణ్ణి ఎవరు క్రియేట్ చేయలేదు. హీ ఈజ్ ఏ క్రియేటర్, కాబట్టి ఆయన సమస్తాన్ని క్రియేట్ చేశాడు. సో సృష్టించబడిన దైవం ఎప్పటికీ క్రియేటర్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్రియేషన్. క్రియేటర్కు ఉండే యూనిక్ పవర్ ఈజ్ ఏ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద యూనివర్స్. ఇక సెకండ్ క్వశ్చన్ చూస్తే, క్రియేటర్ ఎందుకు ఉండాలి బ్రదర్? లాజిక్గా స్టడీ చేయమని అడిగారు. సో మనం లాజిక్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మొబైల్ అండ్ కంపెనీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, దానిలోనే ఇది కూడా ఆలోచిద్దాం. మొబైల్ కంపెనీ వాళ్ళు మొబైల్ డిజైన్ చేసి వదిలేయొచ్చుగా, ఎందుకని సాఫ్ట్వేర్ అప్డేట్స్? అలానే బికాస్ క్రియేషన్ తన పరిధిలో ఉండాలంటే ఆ సృష్టికి సృష్టికర్త ఉండాలి. వితౌట్ క్రియేటర్ సృష్టి ఆగిపోతుంది అండ్ నశిస్తుంది. ఇక థర్డ్ క్వశ్చన్, క్రియేటర్ లేకుండా క్రియేషన్ ఉండదా? బ్రదర్, దీన్ని స్టడీ చేసే ముందు ఒక క్వశ్చన్ మనకు మనం వేసుకోవాలి. లైక్, ఈ సృష్టిలో ఒక క్రియేటర్ లేకుండా ఉన్న ఒక క్రియేషన్ ఉందా? ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కానీ వితౌట్ క్రియేటర్ దెర్ ఇస్ నో క్రియేషన్. సో ఫోర్త్ క్వశ్చన్, ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు చదివితే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్స్ కమాండ్ క్రియేషన్ సృష్టించబడింది. ఇది దేవునికి ఉన్న స్పెషల్ అండ్ సెకండ్ యూనిక్ పవర్. అందుకనే సృష్టికర్త మాట వింటుంది. బై ద వర్డ్ ఆఫ్ గాడ్ క్రియేషన్ కేమ్ టు అలైవ్. ఇక ఫైనల్ క్వశ్చన్, దేవునికి ఏం అవసరం వచ్చి క్రియేషన్ని సృష్టించాడు? ఇది కాస్త మైండ్ పెట్టి ఆలోచించవలసిన విషయం. సో దేవుని ఆలోచనలో మనిషిని సృజించాలని దేవుడు నిర్ణయించాడు. ఇకపోతే మనిషి కోసం ఈ సర్వ సృష్టిని సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 31 వచనాన్ని మనం గమనిస్తే
మనిషికి సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చి మనిషిని దేవుడు పరిపాలించమని ఆశీర్వదించాడు. మనం ఇది అర్థం చేసుకోవాలి. దేవునికి క్రియేషన్ అవసరం లేదు, కానీ దేవుడు ప్రాణం కంటే అమితంగా ప్రేమించిన మనిషికి మాత్రం క్రియేషన్ అవసరం. ఫర్ హ్యూమన్స్ గాడ్ క్రియేటెడ్ ద క్రియేషన్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇది మనం జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ Q&Aకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ గ్లోరీ గోస్ టు ఆల్మైటీ గాడ్. ఆమెన్.